తెలంగాణకు మరో మంత్రి పదవి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బీసీ ఎంపీకి ఛాన్స్. ఎవరెవరు ఉన్నారు? ఒకరు ఈటెల రాజేందర్ ఉన్నారు, రెండు ధర్మపురి అరవింద్ ఉన్నారు, మూడు కె లక్ష్మణ్ ఉన్నాడు రాజ్యసభ ఎంపీ, డికే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, కె లక్ష్మణ్. ఎవరెవరికి రాబోతుంది? రాష్ట్రం నుంచి కొనసాగుతున్న వారిని తొలగించకుండా శాఖల మార్పు. పార్టీ బలోపేతానికి ప్లాన్. అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు. ఎవరిని తొలగించే ఆస్కారం లేదంట. త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నదని, అందులో తెలంగాణకు మరో మంత్రి పదవి రానున్నదనే చర్చ జరుగుతున్నది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి ఆ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు టాక్. రాష్ట్రం నుంచి బీజేపీ తరపున 8 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందులో బీసీ వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉండడంతో అందులో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈసారికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులను యథావిధిగా కొనసాగించాలని మోదీ షా ధ్వజం భావిస్తున్నట్టు సమాచారం. ఎవరి వైపు మొగ్గు? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం టార్గెట్ పెట్టుకున్నది. అందుకోసం రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉండడంతో ఆ వర్గానికి చెందిన నేతలకు క్యాబినెట్లో ప్రయారిటీ ఇచ్చి బీసీ ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ కొనసాగుతున్నారు. మరోవైపు మంత్రి పదవి రేసులో బీసీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందులు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలనే అంశంపై కేంద్ర నాయకత్వం పలు కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బీసీ జనాభాలో ముద్రాజ్ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నందున ఆ సామాజిక వర్గానికి ప్రియారిటీ ఇవ్వాలని కమలం నేతలు భావిస్తే ఈటెల రాజేందర్కు పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి అరవింద్ మున్నూరు కాపు సైతం మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ఇప్పటికీ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో అరవింద్కు ఛాన్స్ ఉంటుందా లేదా అన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అదే సామాజిక వర్గానికి చెందిన కె లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు టాక్. శాఖల మార్పు. కేంద్ర మంత్రివర్గ వ్యవస్థీకరణలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులను అలాగే కొనసాగిస్తారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని పక్కన పెట్టినా తప్పుడు సమాచారాలు వెళ్లే ప్రమాదం ఉంటుందని ఆ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రి హోదాలో బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు. బొగ్గు గనుల శాఖలను పర్యవేక్షిస్తుండగా బండి సంజయ్ స్టేట్ మినిస్టర్ హోదాలో ఆ హోంశాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఈ ఇద్దరి హోదాను అలాగే కొనసాగిస్తూ శాఖలను మార్చే అవకాశం ఉందని తెలిసింది. కొత్తగా కేబినెట్లోకి తీసుకునే మంత్రికి స్టేట్ మినిస్టర్ హోదాతో కీలకమైన శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. డికే అరుణకు రాష్ట్ర పార్టీ పగ్గాలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రియారిటీ లేదని, పాత లీడర్లకు పదవులు ఇచ్చి పట్టం కడుతున్నారని పార్టీపై విమర్శలు ఉన్నాయి. దీంతో కేంద్ర మంత్రివర్గంలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ను తీసుకునే అవకాశం బలంగా ఉన్నట్లు టాక్. మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ సైతం కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ సామాజిక కూర్పులో భాగంగా ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని టాక్. పార్టీని యాక్టివ్గా ముందుకు నడిపించే శక్తియుక్తులు ఉన్న డికే అరుణ రానున్న రోజుల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అధ్యక్షుడు రామచంద్రరావు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, ఆ ప్రభావం కేడర్లో కనిపిస్తున్నట్లు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ 8 మంది గెలిచిన్లు అందరికీ తెలిసిందే. ఇక్కడ బండి సంజయ్ ఇష్యూ అందరికీ తెలిసిందే. బండి సంజయ్నిగా తప్పిస్తున్నారంటే బండి సంజయ్ పదవికి డోకా లేదు, దానికి డోకా లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి పదవికి కూడా డోకా లేదు. ఇలా ఆల్రెడీ ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, మనందరికీ తెలిసిందే. ఇక నెక్స్ట్ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందులు పోటీ పడుతూ ఉన్నారు ఇద్దరు. సరే, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందు, డికే అరుణ. ఇక్కడ డికే అరుణ కూడా రెడ్డి సామాజిక వర్గం, అరుణ రెడ్డి కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ డికే అరుణ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
నెక్స్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కొండా విశ్వేశ్వరరెడ్డి. సో మేజర్గా వీళ్ళిద్దరి పైన మాత్రం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. కేంద్ర మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు? ఇప్పుడు చర్చ అంతా బండి సంజయ్ టార్గెట్గా నడుస్తూ ఉంది. బండి సంజయ్ టార్గెట్గా నడుస్తూ ఉంది. హిందువు కానీ చాలామంది జర్నలిస్టులు కావచ్చు, హిందూ అంతే వ్యతిరేకించే వేరే పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, టార్గెట్ బండి సంజయ్ హిందూ ఎజెండాను బలంగా తీసుకెళ్తుంది కాబట్టి టార్గెట్ బండి సంజయ్ ఆ వేదికగా ఈ గత 15 రోజుల నుంచి ఎపిసోడ్లు నడిపించిండు. అది అందరికీ తెలిసిందే. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చెక్ చేసి చూస్తే అదే కోణం కనిపిస్తూ ఉంది. టార్గెట్ హిందూ, ఇక వేరే కాన్సెప్ట్ లేదు. మళ్ళీ ఒక్కొక్కడు ఏడమనల్ని తిడతాడు అని వాడు రోజు బొట్టు పెట్టుకుంటాడు, చేతికి దారం కట్టుకుంటాడు. చేతికి దారం కట్టుకోవాలి, రోజు బొట్టు పెట్టుకోవాలి. మళ్ళీ ఆదివారం వస్తే మనం వేరే కాడికి పోవాలి, మళ్ళీ హిందువులను తిట్టాలి. ఇదే పని. 2-3 ఉన్నారు జర్నలిస్టులు. ఇక పేర్లు కూడా బహిర్గతం చేస్తాను నేను, కానీ దాంట్లో డోకేం లేదు. ఇక్కడ బండి సంజయ్కి పదవికి డోకా లేదు. బీసీలలో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ ఉన్నాడు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఈటల రాజేందర్ ముదిరాజు సామాజిక వర్గం పెద్దపీట వేయాలి ముదిరాజులను. ఒక లీడర్ వస్తే ఆటోమేటిక్గా ముదిరాజులందరూ దాదాపు ఒక లీస్ట్లో ఒక 60% పబ్లిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ముదిరాజు ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం. సో నీకు మున్నూరు కాపులు ఎక్కువగా మున్నూరు కాపులు ఇటు బీఆర్ఎస్లో కానీ ఇటు బీజేపీతో కానీ అటాచ్మెంట్ ఉన్నారు. ఆయా సిచ్యువేషన్స్ తగ్గట్టు ఆ లీడర్లు పెద్ద ఎత్తున ఎదిగినలు కాబట్టి ఇప్పుడు కరీంనగర్లో గంగుల కమలాకర్ ఉంటాడు, బండి సంజయ్ ఉంటాడు. గెలిస్తే గంగుల కమలాకర్ గెలుస్తాడు, లేదంటే బండి సంజయ్ గెలుస్తారు. వేరే వాళ్ళు గెలిచినా కూడా ఆ ప్రభావం అంతగా ఉండదు. సో అవుట్ అండ్ రైట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు అని ఇంకొక కోణం కూడా వినిపిస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ కేంద్ర మంత్రిగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ధర్మపురి అరవింద్కు ఛాన్స్ ఉండదు అన్న ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. 100% ఛాన్స్ ఉండే ఛాన్స్ లేదు. ఇక్కడ కే లక్ష్మణ్ కూడా మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నాడు. కోవా లక్ష్మణ్ సుదీర్ఘమైన అనుభవం కాకపోతే కోవా లక్ష్మణ్ ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. కోవా లక్ష్మణ్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం. ఆల్రెడీ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి కోవా లక్ష్మణ్ కూడా ఆల్రెడీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. బీజేపీలో జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. సో ఇక్కడ 100కు 1000% ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈటల రాజేందర్ డైరెక్ట్ కేంద్ర మంత్రిగా రాబోతా ఉన్నాడు. ముదిరాజు సామాజిక వర్గానికి పెద్దపీట వేయబోతుంది అన్న ముదిరాజు సామాజిక వర్గానికి పెద్దపీట వేయబోతుంది భారతీయ జనతా పార్టీ అన్నది ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు మరొక మంత్రితో ముగ్గురు అయ్యే ఛాన్స్ ఉంది. టార్గెట్ 2029లో భారతీయ జనతా పార్టీ బీజేపీ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. మనమేమో సోషల్ మీడియాలల్లా బండి సంజయ్ తిట్టుడు, ఈటల రాజేందర్ తిట్టుడు, ధర్మపురి అరవింద్ తిట్టుడు, అంటే నరేంద్ర మోడీని తిట్టుడు, అమిత్ షాని తిట్టుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ తిట్లే మాకు ఆశీర్వాదం రా నాయన అని చెప్పి పక్కా ప్లాన్లతో ఒక్కొక్క రాష్ట్రాన్ని కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మనం ఈ వ్యతిరేకంగా స్టేటస్లు పెట్టుకోవడం తప్ప మనం చేసేది ఏముంటలేదు. వాట్ ఈజ్ గ్రౌండ్లో రియాలిటీ ఏముంది, బయట రియాలిటీ ఏముంది అనేది మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఈ చాలామంది బండిని తప్పిస్తున్నారు అని ఇక నమస్తే తెలంగాణ కథనాలను వడ్డీ వారిస్తున్నా. ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, న్యూజిలాండ్ శంకర్కి కేటీఆర్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఛానల్ అని. శివారెడ్డి సిగ్నల్ టీవీ కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఛానల్ అని. మిర్రర్ టీవీ కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఛానల్ అని. ఆద్య టీవీ కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఛానల్ అని. TS24 ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఛానల్ కూడా
హరీష్ రావు సిద్దిపేట బిడ్డ కాబట్టి అటు పక్క తెలంగాణ వాది, వాస్తవంగా తెలంగాణ వ్యవస్థను పర్ఫెక్ట్గా చూపిస్తాడు శ్రీనివాస్ రెడ్డి. అది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో ఇట్లా అనేక ఛానళ్లను, అనేక యూట్యూబ్ ఛానళ్లను కేటీఆర్ హైర్ చేసుకున్నాడనే చెప్పుకోవచ్చు. అందులో నమస్తే తెలంగాణలో ఒక వార్త రాగానే ఇక బండి సంజయ్ కేంద్ర మంత్రి అవుట్. కానీ అక్కడ జరిగేది ఏమున్నది, జరుగుతున్నది ఏమున్నది అని సంబంధం లేదు మనకు. నా కేటీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినాయా, మనం ప్రొజెక్ట్ చేస్తామన్న కొండమే వినిపిస్తుంది. బండి సంజయ్ని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బండి సంజయ్ పదవికి డోకా లేదు. బండి సంజయ్ చేసిన సేవలు అటువంటిది భారతీయ జనతా పార్టీకి. ఇబ్బందులు రాగానే పక్క పార్టీ వైపు చూడడమో, ఇబ్బందులు రాగానే ఆ వాంతో వీంతో ములాఖాత్ అవ్వడమో ఆ క్యారెక్టర్ బండి సంజయ్కి లేదు. సో అందు గురించే ప్రతి ఒక్కరికి అమావాస్య ఉంటుంది, ప్రతి ఒక్కరికి పౌర్ణమి ఉంటుంది. పౌర్ణమి వెలుగులలో వెలుగుతాడు, అమావాస్య వచ్చితే చీకట్లో ఉంటాడు. బండి సంజయ్ కొడుకు చేయబట్టి ప్రజెంట్ చీకట్లోనే నడుస్తుంది ప్రయాణం. కానీ మళ్ళా పౌర్ణమి వస్తుంది కదా. నిజంగానే బండి సంజయ్ ఏదైనా కుంభకోణం చేసి బండి సంజయ్ ఏదైనా చేస్తే బండి సంజయ్ పదవి తీసేయాలని మీరు చేయాలి. ఇదే ఇప్పుడు స్టేటస్లు పెట్టేటోడు, ఇప్పుడు ట్యాగ్లైన్లు పెట్టేటోళ్ళు వీళ్ళంతా బండి సంజయ్ పదవి నుంచి రాజీనామా చేయాలని చెప్పేటోళ్ళంతా. కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్ళినప్పుడు కేసీఆర్ రాజీనామా చేయలేదని ఒక్క నా కొడుకు ఎందుకో చెప్పలేదా? చెప్పలేదు. నేరేళ్లలో, సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో దళిత బిడ్డల పైన ఇసుక లారీ లాపినందుకు సంసారాలకు పనికి రాకుండా కొట్టించిన కేటీఆర్ రాజీనామా చేయాలని ఎందుకు ఒక్కడు మాట్లాడలేదా? ఎందుకో మాట్లాడలే? ఒక్కడెందుకో మాట్లాడలే? మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరిజాన్ డైరీ అనే సీఈఓను ఒక ఆడపిల్లను ఇబ్బందులకు గురి చేస్తే ఒక్క నా కొడుకు రిజైన్ చేయాలని ఎందుకు మాట్లాడలేదా? మాట్లాడలేందుకు పదవికి రిజైన్ చేయాలని? అధికారంలో ఉండి మ్యానిపులేట్ చేస్తారు కదా, రిజైన్ చేయాలని ఎందుకు అడగలేదు అంటున్నా ఇప్పుడు అడిగేటోళ్ళంతా. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు అఘాయిత్యం చేస్తే ఎందుకో మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ ఎందుకు కోరుకోలేదే? కోరుకోలేదుకు అంటే మనం చేస్తే సంసారం అయిపోతుంది, మంది చేస్తే వ్యభిచారం అవుతుంది. అందువచ్చే వీళ్ళ పదవికి అయితే ఏం డోకా లేనట్టు ఇక్కడ ఈటల రాజేందర్ను కేంద్ర మంత్రిగా తీసుకోవడం ద్వారా 100కు 100 మార్కులు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ ముదిరాజులు బీసీ కులాలలో టాప్లో ఉన్న ముదిరాజు కులం ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అటాచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్న నేపథ్యం మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంది అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ డీకే అరుణను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందంటే ఇప్పుడు కాదు,